హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మార్కెట్ అనేది కొంచెం వాలటైల్గానే ఉంది, ఎందుకంటే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, సో వాలటైల్గానే ఉంది. మార్నింగ్ నుంచి అప్ సైడ్ మొమెంటం మంచిగా వచ్చింది. 26,000 మార్కెట్ వచ్చేసి ఎంతైతే పెరిగిందో అంతే కింద పడింది, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఈ రిలేటెడ్ మూవ్స్ అనేది కామన్, ఈరోజు వదిలేయచ్చు. సో రేపటి మార్కెట్కి మనం చూసుకుంటే రేపు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, బీహార్ ఎలక్షన్ రిజల్ట్ ఉంది. రేపు ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని మార్కెట్ మనకి పెరిగితే అప్ సైడ్ మూవ్ అవుతుంది, పడినా కింద పడుతుంది, అలాగే కింద పడుతుంది. ఇప్పుడు వరకు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఏం ప్రిడిక్ట్ చేసినాయి అంటే, ఇప్పుడున్న కరెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా, ఆ గవర్నమెంట్ గెలుస్తుందని అన్ని ప్రిడిక్ట్ చేసినాయి. మార్కెట్ కూడా అదే ఎక్స్పెక్టేషన్లోనే ఉంది. ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ కనుక రేపు గెలిస్తే ఈ హై ఉంది కదా, ఈరోజు చేసిన హై, ఈ హై వరకు వెళ్ళి ఈ హై దగ్గర కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ ఇస్తే 26,100 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇదొక మంచి ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్, ఎందుకో తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ కింద కనుక పడితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి నెగిటివ్గా రిజల్ట్ వస్తాయి, వేరే గవర్నమెంట్ కనుక గెలిస్తే రేపు మార్కెట్ ఖచ్చితంగా ఈ లెవెల్ నుంచి కింద పడుతుంది. 25,800 to 850 మంచి సపోర్ట్ లెవెల్, అది కింద పడి 25,750 to 700 ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ రెండు మంచి సైకలాజికల్ లెవెల్స్, పైన లెవెల్ ఈ లెవెల్ ఎందుకో ఇప్పుడు చెప్తా చూడండి. మనకి ఇది 15 minutes టైం ఫ్రేమ్లో ఉంది, నేను 1 hour టైం ఫ్రేమ్లో మారుస్తున్నాను. ఇది 1 hour టైం ఫ్రేమ్, ఇది ఈ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి, ఎందుకంటే ఇది ఒక ఇండికేటర్, ఆటోమేటిక్గా లెవెల్స్ వచ్చేస్తాయి. ఈ 26,100 అనేది ఎందుకు ఇంపార్టెంట్ లెవెల్ అంటే, మీరు కనుక చూసుకుంటే కొన్ని డేస్ బ్యాక్ మార్కెట్ అనేది ఈ లెవెల్ దాకా వెళ్ళి 2 times డబల్ టాప్ తీసుకొని అగ్రెసివ్గా కింద పడింది, అందుకే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ పెరిగి అదే లెవెల్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది మార్కెట్. ఇది పై లెవెల్. కింద లెవెల్ కనుక చూసుకుంటే 25,700 అన్నాను కదా, ఈ లెవెల్ అన్నాం కదా 25,700. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఆ రోజున ఎగ్జిట్ పోల్స్ అందరూ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ గ్యాప్ చూపిస్తాను చూడండి, 1 minute. ఈ గ్యాప్ ఎగ్జిట్ పోల్స్ అందరూ ఎన్డీఏ గవర్నమెంట్ గెలుస్తుందని అందరూ ప్రిడిక్ట్ చేశారు. దానివలన నెక్స్ట్ డే మార్కెట్ అనేది మంచి గ్యాప్ అప్ అయితే ఇచ్చింది. రేపు కనుక పడితే ఈ లెవెల్ బ్రేక్ చేసి ఈ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే ఇక్కడ వరకు పడే ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.